బిడ్డ ఎక్కడ? రామ్మా. ఏమా, ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందన్నయ్య. వ్యాపారం ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది బావగారు. మీ అన్నయ్య వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చూడు గాయత్రి. నమస్కారం. ఏంటి పూజారి గారు ఇలా వచ్చారు? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం దగ్గరకు వచ్చింది. ట్రస్టీలుగా మీకు తెలియంది కాకపోయినా దేవస్థానం తరఫున సాంప్రదాయంగా తెలియజేస్తున్నాను. అలాగే మీ వంశాభివృద్ధి కోసం జరిపించే యాగానికి కూడా ఏర్పాట్లు చేయమంటారా? అది ప్రతి సంవత్సరం చేస్తున్న ఆచారం. మీరే అన్నారు వంశరక్షణ అని. దాన్ని ఎలా ఆపుతాం పంతులు గారు? కళ్యాణం అవగానే మొదలు పెట్టండి. అలాగే మీ చేతుల మీద ఇంకో కార్యం కూడా జరిపించాలయ్యా. ఒక పేదింటి పూజారిని 2 పూట్ల 4 వేళ్లు లోపలికి వెళ్ళడమే కష్టం. అలాంటిది నా బిడ్డని MBBS చదివించి డాక్టర్ని చేశారు. దానికి మంచి సంబంధం కుదిరిందయ్యా. ఓ, అది మీ బిడ్డ లాంటిదే కాబట్టి స్వామివారి కళ్యాణం అయిపోగానే ఈ శుభకార్యం కూడా మీ చేతుల మీదుగా జరిపించండి అయ్యా. ఆయుష్మాన్ భవ. ఏటయ్యా? సావిత్రి, నువ్వంటే నాకెంతో ఇష్టమే. అట్నా? ఇప్పుడు అయ్యగారి పక్కన ఉంటుంటావు కదా, ఆసుపత్రిలో ఏం చేస్తుంటా? అయ్యగారు ఆపరేషన్ చేస్తా కుట్లేస్తారు కదా, ఆ మిగిలిపోయిన కుట్టు నేనే చేస్తాను. అయ్యగారు మనుషులు ఏమంటే ఏ సత్తవేటి? కుట్లేయమంటారు కానీ మనుషులు ఎందుకు ఏమంటారే? ఎయ్యమంటే ఏత్తవా నేదా? ఓసే నీ అమ్మ కడుపు మాడా. హింస అంటే అంత ఇష్టమేంటే నీకు? యాటయ్యా, యాట చూసినా నిన్ను ఇష్టపడాలా? మనిషికి నెత్తి మీద 4 అడుగులు లేవు, నిలబడితే 5 అడుగులు లేవు. అయ్యగారు పక్కన నువ్వు నిలబడతావు కాబట్టి కాదు నా నిన్ను ఇష్టపడాలా? అసలు నువ్వు అయ్యగారు పక్కన నిలబడి అయ్యగారు కత్తులు బరిసెలు అందిస్తా ఉంటే అయ్యగారు ఒక్కొక్కరిని వేసేసినారు అనుకో, ఆ రక్తం నీ మీద సిమ్మి ఆ రక్తంలో నువ్వు తడిసి నడుచుకుంటా వస్తే ఆ నడక, ఆ దర్పం ఏంటి, ఆ టీవీ ఏంటి, ఆ గది కదా నా నిన్ను చూసి ఎట్టుపడి పడిపోవాలా? అది పౌరుషం అంటే. సావిత్రి, ఇది ఊహించడానికి బానే ఉంది కానీ చెయ్యాలంటేనే చెమటలు పెట్టేస్తానే. అమ్మగాడు కదా, అయ్యగారు అటు నుంచి 10 మంది నరకుతా ఉంటే ఇటు కనీసం 4 నరకలేవా? నలుగురా? పోనీ ఇద్దరిని. పోనీ ఇద్దరిని ఏమైనా బేరకాలనుకున్నావంటే మనుషులు ఏటైనా సరే నరకాల్సిందే. మరి అందరూ నరుక్కుంటూ పోతే కత్తులు కొట్టలు ఎవరు అందిస్తారమ్మా? నాకు తెలియదబ్బా. నువ్వు భారతం చదివావా? ఇన్నా. ఏదోట్లే, భారతంలో కృష్ణుడు ఎవరినైనా చంపాడా? పంపలా. నేను అంతే, కృష్ణుడు టైపు. అందించడం, వేయించడం. 4 నరికి తలకాయల సంచులు ఇటుకురా, అప్పుడు చూస్తా. 4 తలకాయల? నా కర్మ. ఏదో సూదులు ఇంజక్షన్లు అందించవచ్చు కదా అని డాక్టర్ గారి దగ్గర చేరితే ఆయనకి గొడ్డళ్ళు కత్తులు అందించాల్సి వస్తుంది. ఏదో గంటకు తగ్గ పొంత దీన్ని కట్టుకుందాం అనుకుంటే ఇదేమో 4 తలకాయలు. అయినా సావిత్రి, నిన్ను అహింసతోనే చేసుకుంటానే, వదలా, నిన్నొదలా సావిత్రి. బావగారి ఆయన ఈరోజు ఏది ముట్టుకోరు. అమ్మా గాయత్రి, అదే మీ ఆయనకి నువ్వన్నా చెప్పమ్మా. ఆయన ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి వెళ్ళడం, నరకటం ఎందుకు ఆయనకి? ఎవరితో పెట్టుకున్నాడో తెలుసా? వాళ్ళంత మంచివాళ్లు కాదు. జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఆ జాగ్రత్త ఏదో నువ్వే వాళ్ళకి చెప్పు. భోంచే. గాయత్రి, గాయత్రి. బాబు ఏటా పట్టు? నువ్వా? గాయత్రి గాయత్రి అని దొరికిన వాళ్ళు దొరికినట్టు వాటేసుకుంటున్నాడమ్మా. ఇప్పుడు కానీ నువ్వు వెళ్లేదనుకో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేసేటట్టు ఉన్నాడు. వాళ్ళమ్మో, ఎర్రన్నంతినే నానే ఆ పట్టు గిలగిల్లాడిపోనానమ్మా. అట్టట్టున్న నిన్ను ఒక నొక్కు నొక్కేసినాడంటే ఏటైపోతావమ్మి? అక్క అక్క, మీ ఆయన రూమ్ లోనే వెతుకుతున్నాడు. అమ్మో, నువ్వు తొందరగా వెళ్ళక్క, లేకపోతే ఇక్కడికే వచ్చేసేలా ఉన్నాడు.